ఇంతకుముందు ఉన్నటువంటి మేమందరం నిజంగా వెరీ ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ బయట కానీ కాలేజీలోనే ఒక రకమైనటువంటి ఇండిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉంది. ఆ ఇండిసిప్లిన్ మేము వచ్చిన తర్వాత కొంత కంట్రోల్ చేసామని నేను అనుకున్నా, కానీ మేము అనుకుంటాం అప్పుడప్పుడు, కానీ చాలా వరకు ఫ్రమ్ డే వన్ ఏం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ స్టాఫ్ ఆల్ బ్రాంచెస్ నుంచి ఏ ఒక్క స్టాఫ్ కూడా ప్రాబ్లమేటిక్గా లేడు. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ స్టాఫ్ ఒకరికి పడకపోవడం అట్లాంటివి కూడా ఏం లేవు. ఏదైనా ఒక రిఫార్మ్ తీసుకొద్దాం పిల్లల్ని అనుకుంటాం, అందరూ దాన్ని కోఆపరేట్ చేశారు. సో మాకు బాగా ఎక్కువ మంది విక్టిమ్ లాగా అనిపించేది, బాగా ఎంత చేసినా ఫలితం లేదనుకుంటే కనబడేది హేమలత మేడమే. సండేస్ హాలిడేస్ ఎప్పుడు పడితే అప్పుడు క్లాసెస్ ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ అన్ని క్లాసులు తిరుగుతూ ఉంటారు. అందులో 7 పీరియడ్స్ కూడా ఒక్కొక్కసారి ఉంటాయి. మళ్ళీ సండేస్ హాలిడేస్ కూడా మేడం వచ్చి క్లాస్ తీసుకున్నాము. రిజల్ట్ తక్కువ వస్తూ ఉంటాయి కదా. అట్లా వచ్చినప్పుడు ఇంత అంటే హాలిడేస్ రోజు కూడా ఇక్కడికి వచ్చి జనరల్గా జెంట్స్ వస్తారని వేరే లేడీస్ కూడా వచ్చి ఆటోమేటిక్ చాలాసార్లు తీసుకున్నారు. హాలిడేస్లో కూడా క్లాసులు తీసుకుంటారు మన స్టాఫ్ అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాక్టీస్ అందరికీ ఉంది. సో అట్లా ఎవరికి వాళ్ళు మన సబ్జెక్ట్లో రిజల్ట్ తెప్పియాలనేటువంటి మీరు ఒకటి ఏంది ప్రూవ్ చేశారు జిఎంఆర్ పిల్లలు అంటే, రిజర్వేషన్లో వచ్చే పిల్లలు, గ్రామాల నుంచి వచ్చే పిల్లలు, ఇంగ్లీష్ రాకుండా వచ్చే పిల్లలకు చదవరాదు. ఎందుకు ఫెయిల్ అయ్యారు? వాళ్ళకి తెలుగే అర్థం కాదు సార్, వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు సార్, ఎట్లా వాళ్ళని చేస్తాం సార్, చాలా లో ర్యాంక్తో వచ్చారు, చాలా తక్కువ పర్ఫార్మెన్స్తో వచ్చారని పిల్లల్ని బ్లేమ్ చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ మోర్ దెన్ 90% అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ మాకు ఆదివాసీ ప్రాంతాలు తెలియదు, అక్కడ నుంచి వస్తున్నారు. సిర్పు కాగజనగర్ అటువంటి ఎప్పుడు చూడలేదు. ఆసిఫ్ నగర్ ప్రాంతాల నుంచి కూడా వచ్చేటప్పుడు మీ పేరెంట్స్, వాళ్ళ భాష, మీరు వచ్చినప్పుడు మీ విధానాలు అన్నీ కూడా ఇలా ఉండలేరు. ఇంత దూరం ఉంది సార్, ఇంత దూరం నేను బయటకెళ్తూ అనలేదు. కానీ సిరిసిల్లోళ్ళు, వెమలాడోళ్ళు, గోదరకాలోళ్ళు ఉండనట్టుంది అని చెప్పి ఏడ్చి వెళ్ళిపోయినటువంటి పిల్లలు వీళ్ళే ఎక్కువ. సిటీలో ఉండే దగ్గరలో ఉన్న పేరెంట్స్ ఎక్కువ కాలం వచ్చింది. సో అట్లా ఉన్నటువంటి వాళ్ళు. రెండోది మేము వచ్చిన ఒక 1 year 2 yearsకే కరోనా రావడం, కరోనా సంబంధించిన డిస్టర్బెన్స్ అంతా ఉండడము, ఇదంతా జరిగిన తర్వాత ఫుల్గా ఇప్పుడు ఒక ఫుల్ 3 years రెగ్యులర్ క్లాస్ వర్క్ జరిగిందంటే మీ బ్యాచ్కే. అంతకుముందు బ్యాచ్ తర్వాత రెగ్యులర్ క్లాస్ వర్క్ జరిగినటువంటి బ్యాచ్ మీదే, ఏ డిస్టర్బెన్స్ లేకుండా బ్యాచ్ మీదే. ఇప్పటికీ మీరంతా ఫస్ట్ ఇయర్స్ అనే ఫీలింగే ఉంటుంది నాకు. ఎందుకంటే ఇక్కడ మీ అందరిలో 90% పేరెంట్స్ నాకు తెలుసు. అంతకుముందు పేరెంట్స్ తో గొడవలు ఉండే, పేరెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. ఇలా పేరెంట్స్ అంతా నవ్వుకుంటారు. ఒక పేరెంట్స్ లడ్డు పట్టుకుని వస్తాడు, ఒక పేరెంట్స్ సాయంత్రం వచ్చి కలుస్తాడు, ఒక పేరెంట్ హాలిడేస్కి వచ్చేట మా ఊరికి వచ్చి కలుస్తాడు. అట్లా ఎప్పుడు కూడా తిరుపతి వాళ్ళు ఇక్కడే ఉంటాడు. ఎప్పుడో ఫోన్ చేసి వస్తాను, మీరు ఇవ్వమంటే వస్తుంది. ఒకే ఒకడు మన భానువాడు, తేజ, వాళ్ళంతా పేరెంట్స్ నేను మీరు ఓకే అంటే వస్తాను సార్, వద్దంటే ఓకే సార్, నో రావద్దు సార్ కొండండి అంటే ఆగిపోతారు. వేరే వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉంటాడు. మనకంటే ముందే వాళ్ళు ఎంత ఇదిగా చెప్తారంటే ఇట్లా స్ఫూర్తి వాళ్ళ డాడీ. ఇట్లా అందరూ కూడా ఎవరికి వాళ్ళు మనతోని. ఈ అమ్మాయి అయితే ఫస్ట్ ఇయర్ ఏదో నేను కోప్పడాను, కౌన్సిలింగ్ లో ఉన్నా, నేను ఇష్యూ తీసుకొని వచ్చి నా హాస్టల్ ఇది ఉందంటే నువ్వు అట్లా కాదంటే నేను సంవత్సరం కౌంటర్ చేస్తున్నాను అనమాట. నేను ఉన్న అట్లా కాదండి, నేను అన్నది నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఇదేదో కారణం చెప్తున్నారు కౌడర్, అట్లా కాదని చెప్పి ఏడ్చింది బాగా ఉంటుందా పోద్ది అమ్మాయి అనుకున్నాను. బట్ ఉన్నది అట్లా ఎవ్వరికి వాళ్ళు ఈ 3 years బట్ నేను ఫస్ట్ ఇయర్ నుంచి పర్సూ చేశాను మిమ్మల్ని. అంతకుముందు ఫస్ట్ ఇయర్ క్లాస్ ఉండేది కాదు, తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాస్ నుంచి పర్సూ చేయడం వల్ల అందరూ గుర్తున్నారు. ఆ ఫస్ట్ ఇయర్ అనే ఫీలింగ్ ఉంది. ఈమె మైక్ ఉంది కదా మా ఊరి దగ్గరే, ఈమె నేను ఫస్ట్ 1 week లోపే హాస్టల్ కూడా నా దగ్గరకు వచ్చింది. నేను హాస్టల్ రూమ్కి వెళ్తే అది వచ్చి మీరు బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఇట్లా స్ట్రిక్ట్ ఉండే నాకు ఇష్టం అని చెప్పి పిల్లలు స్ట్రిక్ట్ ఉంటే భయపడతారు కదా, భయపడతారు పోతారేమని మనం అనుకుంటాం కదా. అట్లా కాకుండా పిల్లలంతా మన దగ్గర రావటం చేయటం అట్లుండే. వృష్టి వాళ్ళ ఫాదర్ ఇక్కడ అమ్మాయి జైన్ కాకముందే పరిచయం, నన్ను కాంటాక్ట్ చేసి మా అమ్మాయికి అడ్మిషన్ కావాలి సార్ ఆర్టికల్ అని చెప్పి. వీళ్ళందరూ కూడా అమ్మాయిని చూడాలి, కేశవపట్నం అమ్మాయి, కేశవపట్నం తిరుపతి ఏమలాడాలి అమ్మాయి, ఇంకో కేశవపట్నం అమ్మాయింది కదా, వీళ్ళిద్దరు మధ్య కంపెనీ కొంచెం. ఆమె నేను సార్ ఉంటా సార్, రేపు వస్తాను ఖచ్చితంగా, రేపు వస్తాను అంటే మేము కంట్రోల్ చేయకముందు మేము ఖచ్చితంగా వస్తాం, అనుకున్న రోజే వస్తాము, ఇన్ టైం వస్తాం అనేటటువంటి ఒక డిసిప్లిన్. ఎవరి మీద
వీళ్ళు ఎప్పటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాకు చెప్పడం మేము ఖచ్చితంగా వస్తాం, ఎవ్వరు కూడా మాకు హామీలు ఎగ్గొట్టి చేసినటువంటి వాళ్ళు లేరు. మీ బ్యాచ్ నుంచి ఎవరు కూడా పెద్ద ప్రాబ్లం రాలేదు. మీరు ఎవ్వరు ఇలా ఒక ప్రాబ్లం ఐడెంటిఫై అయిన వాళ్ళు ఎవరు లేరు. తేజ్ అయితే చాలా లేట్గా జాయిన్ అయింది కాలేజ్, తెలుసా మీకు? వర్ష ఎన్ని రోజులు ఉంది? దాదాపు మోర్ దాన్ 1 month. వాళ్ళ నాన్న ఫోన్లో నాకు మెసేజ్ బిడ్డ ఇట్లా సార్ అట్లా సార్ బాగాలేదు సార్ అక్కడ అది ఏమో చెప్పిండు. సరే తీసుకొచ్చి మెల్లగా యాడ్ చేసాం, నాకు కలిసి వచ్చింది. అటెండెన్స్ అప్పుడు కొంచెం ఎగ్జామ్స్ ఇచ్చారు కదా, సో అట్లా వెళ్ళిపోయింది. ఈవెన్ వీడియోలు తీసి చూపించారు అనమాట, ఎట్లుంది ఆ బిడ్డ కబడ్డీ వాలీబాల్ ఆడేటప్పుడు వీడియో చెప్పారు, బాగా మరీ కాదు ఏం దిగులేదు హాయి అని చెప్పి. అట్లా ఒక కోడియల్ అట్మాస్ఫియర్ పేరెంట్స్ కానీ మీరు మీ బ్యాచ్ లో ఒక అమ్మాయిని ఈ అమ్మాయికి బాగా ప్రాబ్లం క్రియేట్ చేసిన లేదు. బాగా నాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం అంటే మన లహరీష వాళ్ళ నాన్న కానిస్టేబుల్ మా ఊరి దగ్గరే. ఈమెకు హైయెస్ట్ పర్సెంట్ అవార్డు వచ్చింది కదా. అట్లా మన కొంత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు ఉండడం, మా ప్రాంతం నుంచి ఎక్కువ మంది వచ్చారు, మా ఊరు వైపు నుంచి చాలా మంది పిల్లలు. ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చినాక అటు వైపు నుంచి అడ్మిషన్స్ పెరిగింది. అందరికి చెప్పడం మన ఊరి పిల్లలు ఉన్నారు, పక్క పిల్లలు అంత ఉన్నారు, బాగున్నారు అదని చెప్పేవారు కల్లా అట్లా ఒక రకం. బాగా నాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం అంటే మన లహరీష వాళ్ళ నాన్న కానిస్టేబుల్ మా ఊరి దగ్గరే. ఈమెకు హైయెస్ట్ పర్సెంట్ అవార్డు వచ్చింది కదా. అట్లా మన కొంత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు ఉండడం, మా ప్రాంతం నుంచి ఎక్కువ మంది వచ్చారు, మా ఊరు వైపు నుంచి చాలా మంది పిల్లలు. ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చినాక అటు వైపు నుంచి అడ్మిషన్స్ పెరిగింది. అందరికి చెప్పడం మన ఊరి పిల్లలు ఉన్నారు, పక్క పిల్లలు అంత ఉన్నారు, బాగున్నారు అదని చెప్పేవారు కల్లా అట్లా ఒక రకంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కంఫర్ట్ గానే ఉన్నామని మీరు చెప్తే వేరే వాళ్ళు ఇక్కడ ఉంటారు. మంచి మంచి రాకపోతే అన్ని బాగుండి ఉండకుండా పారిపోయినారు. ఈ విషయంతో వాళ్ళ చెల్లెని జాయిన్ చేసింది. అంటే మీరు ఇక్కడ కరెక్ట్ ఉంటే మీ స్టే, మీ పర్ఫార్మెన్స్ మిగతా వాళ్ళు బాగా కనిపిస్తే అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు బాగుపడ్డారు. అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్స్ బాగున్నాయి. మీరు కంప్లైంట్స్ కంటే కాంప్లిమెంట్స్ బయట చెప్పినప్పుడు అక్కడ బాగుంటుంది అనేటువంటి వాళ్ళు వస్తారు. నిజానికి మన దగ్గర లోపాల కంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎవరని చూడండి, మన స్టాఫ్ మీరు ఎవరన్నా ఫుడ్ గురించి దేని గురించి కంప్లైంట్స్ ఎవరు ఒప్పుకోరు. మన హాస్టల్లో బాగుంటుంది ఫుడ్ అనేటటువంటిది మన వాళ్ళకు ఉన్నట్టు అభిప్రాయం. సో అట్లా రిజల్ట్ కూడా చాలా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉండేవి ఒకప్పుడు. అలా పెరుగుతూ రిజల్ట్స్ కూడా 1 or 2 మెంబర్స్కే వచ్చింది. ఆ 1 or 2 మెంబర్స్ 1 or 2 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కొంచెం ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఒకరినొకరు ఇట్లా పేర్లు మొక్కలు చూసి గుర్తుపట్టి మాట్లాడి చెప్పగలిగేటటువంటి అంత ఇంటరాక్షన్ మీ అందరితో కూడా ఉంది. అందుకని ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఉన్నారనే ఫీలింగ్ కొంచెం మైండ్ లో ఉంటుంది. సో అందుకని వీ హోప్ యూ మీకు కాదు, మాకు కూడా ఇంత ఒక 6 months కడితే ఒక కంప్లీట్ బ్యాచ్ బయట పంపించినట్లుందిగా అనుకున్నాము. సో టుదే మాకున్నంత టైం వరకు మిమ్మల్ని ఎట్లా తిట్టినా ఎట్లా చేసినా ఎంత కోపం వస్తే ఎంత పరుషంగా తిట్టాం అంత ప్రేమ చూస్తున్నాం. ఏదన్నా ఎక్స్ట్రీమే కోపమైన అట్లా ఏమైనా చేసినాం. కొంత ఓపిక పరుషాన్ ఏమంటారు క్షమాగుణం ఎట్లా చెప్పాలా పిల్లలకి ఏదనేటటువంటి దాంట్లో ఏదైనా చెప్పినాం. అవుట్ రైట్ గా ఇక్కడ మా పిల్లలే తప్పు చేస్తున్నారు, మా పిల్లలకే దారి వెళ్తున్నారు, మా పిల్లలే వెనకబడుతున్నారు అనేటట్టు ఒక ఓన్ చేసుకున్న ఫీలింగ్ తోనే చెప్పాం. ఏదో పిల్లలకి చెప్పాలి యాంత్రికంగా అనేటువంటి స్థితి కాకుండా ఎవరికి వాళ్ళకి చాలా సీరియస్ గా చెప్పాం. ఆ సీరియస్ గా చెప్పిన దాంట్లోంచి మీకు మా అందరి వాళ్ళ బెనిఫిట్ జరిగింది అనుకుంటున్నాం. బట్ ఈ ఒక్క 6 months మీ చేతిలోనే ఉంది. మీకు ఒక్కసారి ఫ్రీనెస్ వచ్చేస్తారని చెప్తున్నాను. రేపటి నుంచి వచ్చే వాళ్ళు ఇంత తొందరగా వాళ్ళకి మీ మీద కంట్రోల్ రాదు, మీకు వాళ్ళ పట్ల ఇది కాదు. సో ఈ 6 months లో మేము ఫైనల్ ఇయర్స్ మేము అన్నట్టు కనుక మీరు కొంచెం లూజ్ అయితే యూ విల్ బి లూజింగ్ అలాట్. అర్థమైందా? అట్లా ఏ మాత్రము నిర్లక్ష్యానికి లోను కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి డిసిప్లైన్ మీరు అలాగే కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా యూ విల్ రాక్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. వారు అడుగుతున్నారు కౌన్సిలింగ్ మాకు ఇండస్ట్రీ ట్రైనింగ్ ఎక్కడ ఏంటి అనేటటువంటి చూసుకోండి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఊరికే సర్టిఫికేట్ ఇస్తా ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు. ఓన్లీ వాడు వచ్చి ఎట్లా మీరు ఎట్లా ఉండొచ్చు రాచినా సరే రాకున్నా సరే వాళ్ళ దగ్గరికి పోతే ఇన్ని రోజులు చదివిన చదువు మొత్తం నాశనం అయిపోతుంది. ఈత ఒక 6 months వచ్చేవాడు మీకు ఎట్లా ఇంజనీరింగ్కి వెళ్ళినంత కొంచెం ఫ్రీ వాతావరణం ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, యూ కెన్ లివ్ యాజ్ యూ లైక్. అందుకని ఈ ఒక్క సంవత్సరం కాలాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని స్టడీస్లో ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే సక్సెస్ రేట్ ఉందో ఆ సక్సెస్ రేట్ ఇంకా హైక్ అవుతుంది. అలా కావాలంటే మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఎవ్వరికి వాళ్ళు
ఎవరికి వాళ్ళు చాలా సీరియస్గా చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ అలవాటు మేము ఒక్కొక్క బ్యాచ్ మేము కంట్రోల్ చేసే వచ్చిన అనుభవం అంతా మీ దగ్గర ఉపయోగపడేది. మాకు కూడా పిల్లలు ఎట్లా చెప్తే సెట్ అయింది అటువంటి దాంట్లో వచ్చి మీకు కొంచెం మెచ్యూర్డ్ సజెషన్స్ అవి వచ్చినాయి. మాకు కూడా కొత్త ఓపిక వచ్చింది ఎట్లా చెప్పాలనే దగ్గర. అంతకుముందు అంత ఫైటింగ్ పేరెంట్ వాళ్ళు అవ్వడం మేము అవ్వడం వాళ్ళు అట్లా కూల్గా ఐదు చేసి మాట్లాడకుండా గురించి పాపడాలి. మాకు కూడా కొంత టెక్నిక్ వచ్చింది. మీరు కూడా హాస్టల్లో అందరికంటే ముందు వచ్చేది కంప్యూటర్ పిల్లలే. హాలిడేస్ నుంచి అటెండెన్స్ కూడా ఉన్నది. అట్లా ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు ఎట్లున్నారు ఏంటి అనేటువంటి విషయం. వాళ్ళ ఫాదర్ మదర్ రోజు వస్తారు. ఎప్పుడు వచ్చిన తర్వాత వస్తారు. కొంచెం హెల్త్ సిక్ అయింది కానీ ఎప్పుడు ఇక్కడ దగ్గర మేము ఇక్కడ బాగుంటుందనే అభిప్రాయంతో నేను జాయిన్ చేస్తున్నాను సార్. నిజానికి కొంచెం వేరే కడ చదువుకోవచ్చు కానీ ఇక్కడ బాగుంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి ఆ నమ్మకం. చాలా మంది చదివే బ్యాచ్, అందుకే ఈ బ్యాచ్ బెస్ట్ బ్యాచ్. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాచ్ ఇన్ మై కెరీర్. సో కీప్ అప్ ద గుడ్ వర్క్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, ఇక్కడ అయిపోయింది మీ ఇష్టం. ఇంకా ఓకేనా, మిమ్మల్ని ఇంకా కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ల్యాబ్స్ కి వచ్చినప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళు కూడా నేనైతే వెళ్ళిపోతున్నాం. మీ ఇష్టం. ఇంకా ఎట్లా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. మేడం మీరే గుర్తుంటారు మాకంటే, ఎవరు ఎక్కువ చెప్తారో వాళ్ళే మెయిన్ ల్యాబ్ కదా సార్, అదే ల్యాబ్ లోకి వచ్చినప్పుడు అంతా మీరే గుర్తుంటారు. తర్వాత మీరే గ్రేట్ టీచర్ అనుకుంటారు. ఒక స్టేజ్ లో వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకు మేడం అట్లా తిట్టారు. ఏదైనా మీ మంచి కోసమే మంచి చెప్పినా, మంచి మీకోసమే చెడు చెప్పినా, అంటే చెడు చేసుకుంటే తప్పు అని చెప్పలేదు, మీ మంచి కోసమే. ఆల్ ది బెస్ట్. సో మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే మీరు మాకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటారు. దానికి ట్రై చేయండి, మంచి జాబ్లో సెటిల్ చేయండి. చెప్పాను చాలా మంచి టాలెంట్ ఉంది మీ దగ్గర. ఆఫ్టర్ కరోనా నేను చూసిన బెస్ట్ బ్యాచ్ మీది కంప్యూటర్స్ నుండి. సీరియస్, నేను జోక్ కాదు చెప్పేది. నాకు తెలుసు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో తెలుసు. చాలా మంది వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ట్రై చేస్తే పర్ మంత్ 20 lakhs 30 lakhs శాలరీ కూడా తీసుకుంటారు బీటెక్ అయిపోయిన తర్వాత. షూర్. సో అట్లా ట్రై చేయండి. ఓకే, ఈ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో 1000 బిలో ర్యాంక్ వస్తేనే చెప్పాను కదా, మీకు క్లాస్ లో కూడా చెప్పాను, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 బిలో వస్తేనే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, లేకపోతే కాలేజ్ ఫీ అంతా పే చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ అది కాన్సన్ట్రేట్ చేయండి. బీటెక్ తర్వాత ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ కావాలి, సో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. కంపెనీస్ ఏమొస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈ ట్రీట్కి. మాకు కూడా బాధ ఉంది ఇన్ని రోజులు మేము మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసి డైలీ మళ్ళీ న్యూ ఫేసెస్ న్యూ ప్లేస్కి వెళ్తున్నాం. మాకు కూడా కొంచెం బాధ ఉంది బట్ వెళ్ళాలి ట్రాన్స్ఫర్స్లో కంపల్సరీ. థ్యాంక్ యూ. కరోనా బ్యాచ్ తర్వాత ఫస్ట్ బ్యాచ్ మంచి రిజల్ట్ వచ్చిందంటే మీదే అమ్మాయి అనుకున్నాం. ఇంకా అక్కడితో ఆగిపోయింది. మంచి బ్యాచ్ ఇప్పుడు వచ్చే బ్యాచ్ కూడా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగుంది. తర్వాత కరోనా తర్వాత సిఎస్ నుంచి రిజల్ట్ ఎక్కువ వచ్చింది మీ బ్యాచ్ నుంచి. అంతకుముందు ఈజీ ఉండేది. మీ బ్యాచ్ నుంచి సిఎస్ రిజల్ట్ రావడం, అంటే వాళ్ళకన్నా ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. బాగుందన్న, అందరూ హార్డ్ వర్క్ చేశారమ్మా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేశారు. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కరోనా మాకు అట్లా అలవాటు చేసేసింది. కరోనా బ్యాచ్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు బాగా హార్డ్ వర్క్ చేశారు. చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.